ఇప్పుడు మళ్ళీ దానికి ఆదేశం కావాలి శరీరానికి. ఏం చేయాలి తర్వాత? అప్పుడు వస్తుంది మళ్ళీ చెప్పడానికి. అయిపోయాయా పువ్వులన్నీ? అయిపోయాయి. ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తామంటే 2 అగరత్తులు తీసి వెలిగించి ఈశ్వరుడికి ధూపం వేయి అంటుంది. అంటే పాపం వీరి చేయి ఆ డబ్బా అయిపోయి 2 అగరత్తులు తీసి ఆ దీపంలో పెట్టి అసలు అలా వెలిగించకూడదు, అదో దోషం. కాబట్టి ఇప్పుడు అసలు మనసు లేదనడానికి గుర్తేమిటో తెలుసా? అగరత్తును పట్టుకెళ్ళి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు తిప్పడం. ఎందుకది? అగరత్తు కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ఎందుకు? అగరత్తు ధూపం. ధూపం అంటే ఏంటి? ఆ పొగ వాసన చూడు, సువాసన నీకు సమర్పిస్తున్నాం. సువాసన ఎవరు పుచ్చుకుంటారు? కాళ్ళ ముక్క? ముక్కు పుచ్చుకుంటుంది. అప్పుడు నువ్వేం చేయాలి? ముక్కు దగ్గర పెడితే దగ్గు వస్తుంది, దూరంగా పెడితే అందదు. ఒకసారి తీసుకొచ్చి ఇలా పెట్టి తీసేయాలి. ఆ పొగ మెల్లిగా మేఘమండలంలో అలా ఆయన దగ్గరికి వెడుతుంది. ఆయన నాసాపుటముల చేత ఆఘ్రాణిస్తాడు. నేను మీకు మాట చెప్తాను. ఒక చిన్న ఇరుకైన గదిలో మిమ్మల్ని కూర్చోపెట్టి ఇన్ని అగరత్తులు వెలిగించి పెట్టారనుకోండి, మీరు ఏమంటారు? ఒకటి పెట్టవయా బాబా, అదేంటి అని పెడుతున్నావు అంటారు. మీరు ఏ గుళ్ళో చూడండి, మీరు పెట్టి ఇవ్వడమే పాపం. ఇన్ని ఏదో ఆ మతాపాల కట్ట ఏదో పట్టుకున్నట్టు, లేకపోతే కాకర పువ్వుత్తుల కట్ట పట్టుకున్నట్టు వెలిగించేసి ఓ ఇలా తిప్పుతారు. ఎందుకది? నిజంగా నీకు మనసు ఉందా ఉపచారం మీద? ఎందుకని అగరత్తులు ఎవడైనా చెప్పాడు? అది వేరం చెప్పింది అలా వెలిగించమని? ఒక్క అగరత్తే వెలిగించు. ఒక్క అగరవత్తు వెలిగించి ముక్కు దగ్గర చూపించి తీసి అక్కడ పెట్టేసి అది మెల్లమెల్లగా వెడుతుంటే ఆయన ఆఘ్రాణిస్తాడంతే. సౌకర్యంగా ఉండాలి చేసేది. ఉపచారంలా ఉండాలి. దానికి నీ మనసు నిలబడాలి. దానికి అలవాటు అయిపోయింది. 1 రోజా 2 రోజులా? రోజూ పూజే, దిక్కుమాలిన పూజ, విసుగు దానికి. అక్కడ ఉండాలని మనసా ఏమి? అది మళ్ళీ ఇంకో చోటుకి పోతుంది. చెయ్యి ఇలా గిరగిర తిప్పేస్తుంది, గంట ఇలా కొట్టేస్తుంది, నోట్లో మంత్రం చెప్పేస్తాడు, అయిపోతున్నది, అక్కడ పెట్టేస్తుంది. ఏమిటి తర్వాత? ఏమన్నా అయిపోయిందండి అగరత్తో? మళ్ళీ వస్తుంది. అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ అదిగో ఆ పాత్ర తీసుకో, అందులో కాస్త కర్పూరం పెట్టి వెలిగించు, గిరగిర తిప్పి మళ్ళీ గంట కొట్టు. మళ్ళీ అక్కడికి వచ్చి ఇలా పట్టుకునే వరకు మళ్ళీ పోతుంది. అక్కడికో నోటికి వచ్చేసింది కదా, శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం అని చదివేస్తూ ఉంటుంది. ఇది ఎక్కడికో పోతుంది. ముద్ద కర్పూరం రావట్లేదు ఈ మధ్య, అన్ని బిళ్ళలే వస్తున్నాయి. ఏమిటోనో ఎందుకు? ముద్ద కర్పూరం అయితే నీకెందుకు, బిళ్ళలైతే నీకెందుకు? అక్కడ ఉందా మనస్సు? ఉండదు. అది చాంచల్యము. చిత్తం అనేది ఉండదు, అది కదిలిపోతుంది. కారణం ఏమిటి? దానికి ఉన్న పెద్ద లక్షణం ఏమిటంటే యాంత్రీకరణ. మీరు ఏ పని మొదలు పెట్టినా అది ఏం చేస్తుందంటే ఎలా చెయ్యాలో కర్మేంద్రియాలకి చెప్తుంది. చెప్పి తను వెళ్ళిపోతుంటుంది. ఇది దాని బలం. ఈ బలాన్ని మీరు సద్వినియోగం చెయ్యాలి. అంటే ఈ బలంతోటే, మనసుకున్న ఈ బలంతోటే మీరు పరమేశ్వరుడి వైపుకు తిరగాలి. ఇప్పుడు ఇదే బలం మనసుది మీరు ఆలంబనం ఇచ్చారనుకోండి ఈశ్వరుణ్ణి, దానికి బాగా. అందుకే గీతలో భగవాన్ అంటాడు, మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ అంటాడు. నా యందు మనసు పెట్టు, నా యందు బుద్ధి పెట్టు, అయిపోయిందంతే, నువ్వు తరించిపోయావు అన్నాడు. మనసు పెట్టడం అంత తేలికైపోతే ఉత్తరయం తీసి పెట్టేసినట్టు పెట్టేయడం ఏంటది? అది నా మాట ఒకటి వింటే నేను పెడతాను. అది నా మాట వింటే కదూ నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టడానికి. అదేం నా మాట విందో, అది ఎటో పోతూ ఉంటుంది. దాని మాట వినడం నాకు అలవాటు కొన్ని కోట్ల జన్మలుగా. ఇవాళ కొత్తగా ఇవాళ నుంచి నా మాట వినంటే అది వింటుందా? అది విందో. అది చాంచల్యం వెళ్ళిపోతుంది. అందుకని మనసుకి తర్ఫీదు ఇస్తారు, శిక్షణ ఇస్తారు. శిక్షణ ఇచ్చేటప్పుడు ఏం చేయాలి? నువ్వు అస్సలు కదలద్దు, అలా పడుండు అన్నారనుకోండి, మీరు ఒక్కనాటికి ఉండదు. అప్పుడు మీరు ఏమైపోతారో తెలుసా? విసిగెత్తిపోతారు మీ మనస్సుతో. మీరు ఏమీ చూడకండి, మీ మనస్సులో అభయహస్తం ఒక్కటే కనపడాలి, ఇంకేమీ కనపడకూడదు అని నేను అన్నాను అనుకోండి. మీరు ఒళ్ళు బిగదీసేసుకుని ఇలా పెట్టుకుని ఇలా కళ్ళు మూసేసి కూర్చున్నారనుకోండి, అభయహస్తం తప్ప అన్నీ కనపడతాయి. ఎందుకనో తెలుసా? దానికి అంతకన్నా బలం ఎక్కడంటే నిషిద్ధ వస్తువు పట్టుకుంటుంది.
ఏది వద్దని నేను అంటానో దాన్నే పట్టుకుంటుంది మనసు. మీరు చాలా జాగ్రత్త, మీరు తరించిపోతారు. 3 రోజుల్లో మీకు పరదేవత కనపడిపోతుంది. కానీ మీరు నిద్ర లేవగానే ఒక 5 నిమిషాల వరకు మీకు కోతి గుర్తు రాకూడదు అని నేను అన్నాను అనుకోండి, మీకు అదే గుర్తొస్తుంది. ముందు ఆ మాట నేను చెప్పినప్పుడు పొంగిపోయి అలాగేనండి అయితే 4వ రోజున పరదేవతను చూసి మీ దగ్గరికి వస్తానని వెళ్ళిపోయి 4వ రోజున దిగాలు మొహం పెట్టుకొచ్చి అంటే కోతి కనపడకుండా ఎలాగండి అని అడుగుతారు. ఏది వద్దంటానో అది పట్టుకుంటుంది మనసు, ఏది పట్టుకోమంటానో అది పట్టుకోదు. అది దానికి ఉన్న లక్షణం, అది దాని బలం. దానివల్లనే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అంటాడు గీతాచార్యుడు. మనసు చేతనే మనుషులు పునర్జన్మకెడుతున్నారు, మనసు చేతనే తరించిపోతున్నారు. ఆ మనసుకి అధ్యవసాయం ఇవ్వడం మీదనే ఆధారపడుతుంది శక్తి. అందుకని ఇప్పుడు మీరు మనసుని పూర్తిగా నియంత్రించేశారనుకోండి, మీకు తెలియనివేవో నేను చెప్పాను అనుకోండి, అసలు మీకు ఎప్పుడు అలవాట్లేదు, మీరు ఎప్పుడు చూడలేదు, మీరు ఎప్పుడు చేయలేదు, అలాంటివేవో నేను చెప్పి అవన్నీ చెయ్యండి పూజలో మీకు అనుగ్రహం కలుగుతుందన్నాను అనుకోండి, మీరు అసలు ఆ మంత్రమూ రాదు, ఆ ఉపచారమూ రాదు, మీరు ఏం చేస్తారు? చేయలేరు. అందుకే ఋషి దార్శనికుడు ఆయన ఏం చేశాడంటే శ్రీ సూక్తంతో చెయ్యండి, పురుష సూక్తంతో చెయ్యండి, శ్రీ సూక్త పురుష సూక్తాలతో చెయ్యండి, పౌరాణికంగా చెయ్యండి. ఎలా చేసినా షోడశోపచారములకు తగ్గించేస్తారు. అసలు చతుషష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు చెయ్యాలి. అసలు 64 గుర్తుండవు, మళ్ళీ పుస్తకం పెట్టుకోవడం, దాని మీద నీళ్లు పోసేసుకోవడం, కళ్ళజో నిండా పోసేసుకోవడం, తుడుచుకోవడం, ఇవే సరిపోతాయి. అందుకని గుర్తు పెట్టుకొని 16 అవి గుర్తున్నామండి. నాకు చాలా అదృష్టవంతుడివి 5 పంచోపచారాలు. కనీసంలో కనీసం గుర్తుపెట్టుకోవలసినవి 16 ఉపచారములు. 16 అంకెకి అంత గొప్పతనం ఎందుకు వచ్చిందో తెలుసా? 16 షోడశి, 16 సౌందర్యలహరి, 16 కళల కనుక అసలు ఆ 16కి అంత శక్తి ఎందుకు వచ్చిందంటే మనిషి జీవితంలో పుట్టుక క్రమం దగ్గర నుంచి శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మాండంలో కలిసిపోయే పర్యంతం జరిగే సంస్కారములు 16. చంద్రుడి కళను అనుసరించి మనిషి వికసనమునకు 16 సంస్కారములతో కలుపుతారు. ఈ 16 సంస్కారాలు మనిషిని పరమేశ్వరుల్లో కలుపుతాయి. అందుకని 16కి అంత శక్తి వచ్చింది శాస్త్రంలో. షోడశి అమ్మవారి కళలుగా ఉంటాయి అవి. కాబట్టి ఇప్పుడు మీకు తెలియనివి నేను చెయ్యండి అన్నాను అనుకోండి, చెయ్యలేరు. కాబట్టి ఋషి ఏం చేశాడంటే మీకు తెలుసున్నవే నేను చెప్తాను, మనసుకి చిన్న అవకాశం ఇవ్వండి కదలడానికి. అప్పుడు కొద్దిగా కదలమన్నారు కదా, కూర్చుంటుంది. లేకపోతే అది కూర్చోలేదు, దానికి చిరాగ్గా ఉంటుంది. ఏమిట్రా ఇలాగా బంధించేశాడు, ఎటు వెళ్ళొద్దంటాడు, ఏమిటో ఒక్కటే చూడమంటాడు, ఎక్కడ కూడా రా, ఇదేం ప్రారంధం రా అంటుంది. దాని లక్షణం ఏమిటో తెలుసా అండి? పోన్లేవే కళ్ళు మూసుకుని చూడక్కర్లేదు, కళ్ళు తెరిచి అలా చూడు వెంకటేశ్వర స్వామిని అన్నారు అనుకోండి. చాలామంది అంటారు ఏమంటే తోసేశారండి ఆనంద నిలయంలో, మహాదర్శనం అండి, లఘుదర్శనం అండి, లఘు మహాదర్శనం అండి, అసలు ఒక్క క్షణం కూర్చొనియో లేదండి అంటారు. అలా అన్నవాడిని ఒకడిని చెయ్యట్టుకు లాక్కెళ్ళి ఆ కులశేఖర ఆళ్వార్ పడి ముందు కూర్చోబెట్టి ఇవాళ రాత్రి 1 గంటకి ఏకాంత సేవ అయ్యాకే నువ్వు బయటికి వెళ్ళాం అన్నారనుకోండి, ఇప్పుడు వెంటనే ఏమంటాడో తెలుసా అండి, మా అబ్బాయి ఉండిపోయాడండి బయట బాబు, అలా అంటే అలాగండి ఒకసారి వెళ్ళొస్తానండి అంటే. ఓ 2 గంటలు ఉండి ఏమంటే టిఫిన్ అక్కర్లేదా, ఏమక్కర్లేదా, ఏదో కూర్చుంటానన్నాను కానీ అలా 1 గంట వరకు నాకెందుకండి అంటాడు. ఉత్తిది ఏదో చూపించలేదండి అంటారు కానీ నిజంగా చూస్తూ కూర్చోవా అంటే ఎవడున్నాడు అక్కడ. అసలు నన్ను అడిగితే తిరుమలలో వచ్చిన ప్రతివాడు ఓ రోజు గుళ్ళో కూర్చోవలసిందే. వచ్చిన వాళ్ళకి లాటరీ వేసి కూర్చోబెడుతుంటామంటే ఎవడు వెళ్ళడం, భయపడిపోతారు. అయ్య బాబా అలా కూర్చుంటామని అంటారు. ఇది అలా అంటాడంతే మనిషి. మనసు అలా అంగీకరించదు, అది పింకితనం దానికి, అది ఇట్టిట్టే అలిసిపోతుంది, మార్చేసుకుంటానంటుంది. అందుకే ఉపచారములను మార్పు చేస్తారు. ఆ మనసు ఊరికే బడలిపోయాను అనకుండా దానికి అవకాశం ఇస్తారు. అవకాశం ఇవ్వడం కూడా ఎలా ఇస్తారంటే మీరు ప్రతిరోజు ఏం చేస్తారో అవే చేయిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, మీకు నేనంటే ఒక గౌరవం ఉంది అని అనుకోండి. గౌరవం ఉంది, కోటేశ్వర గారు మా ఇంటికి ఒక్కసారి వస్తారా అన్నారు. అమ్మ రేపు ఉదయం 11 గంటలకు వస్తాను మీ ఇంటికి అన్నాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు ఏం చేస్తారు నేను వస్తానని? వీధిలో నించుంటారు కదా నా మీద గౌరవంతో. నేను వచ్చి దిగాను అనుకోండి, రండి కోటేశ్వర గారు చాలా సంతోషం మీరు వచ్చారు, మాకు చాలా ఆనందం, ఎప్పటి నుంచో మీరు వస్తే బాగుండు అనుకుంటున్నాను రండి అని నన్ను లోపలికి పిలుస్తారా? కాళ్ళు కడుక్కోండి అని నాకు కాసి నీళ్ళు ఇస్తారు.
బయట నుంచి వచ్చాను, ఏవేవి ముట్టుకుని వచ్చానో చేతులు కడుక్కోండి అని ఇస్తారు. తుడుచుకోండి అని నాకు వస్త్రం ఇస్తారు. కూర్చోండి అని నన్ను కూర్చోబెడతారు కుర్చీ వేసి. నేను పక్కన చిన్న కుర్చీలో కూర్చుంటున్నాను అనుకోండి, అవతల వారి యందు ఉన్న గౌరవ భావము పసిగట్టబడుతుంది అప్పుడే. ఓ పెద్ద కుర్చీ ఉండగా మీరు చిన్న కుర్చీలో కూర్చుంటున్నారు అనుకోండి, ఇందులో కూర్చోండి అంటారు. రెండూ కుర్చీలే. అంటే మీరు సౌకర్యంగా ఉండాలని అవతల ఆయన తాపత్రయపడుతున్నాడంటే మీ మీద అంత ప్రేమ ఉందని గుర్తు. మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, కొద్దిగా ఏమైనా పుచ్చుకుంటారా, స్నానం చేస్తారా, లేకపోతే బాగా చెమట పట్టేసినట్టుంది అంటే అమ్మ పంచె తెచ్చుకోలేదు, ఏం పర్వాలేదండి మా ఇంట్లో పంచెల చాపు ఉంది, స్నానం చేసి వచ్చారు, ఒళ్ళు తుడుచుకోండి, బట్ట ఇచ్చారు, విభూతి పెట్టుకోండి, బొట్టును మా పూజ గదిలో విభూతి బొట్టు పెట్టుకున్నారు, కూర్చోండి, కాస్త కాఫీయో పాలో ఏవో ఇచ్చారు, కాస్త మీరు పుచ్చుకున్నారు, కడుక్కోండి, నోరు కడుక్కోండి, అయిపోయింది. కాసేపు దగ్గర కూర్చుని ఏవో 4 మంచి మాటలు మాట్లాడారు, అయిపోయింది. అమ్మ నేను బయలుదేరుతాను, చాలా సంతోషం అండి వచ్చారు, బయలుదేరి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇవి చెయ్యడానికి మీ మనసుకి ప్రత్యేకమైన శిక్షణ ఏమైనా అవసరమా? మీరు రోజూ చేస్తున్నది ఇదే పూజగా చేయిస్తారు. ఎందుకనంటే మీకు ప్రీతి ఉంటే కదూ ఇవన్నీ చేస్తారు. మీకు ప్రీతి లేదనుకోండి మీరు ఇవన్నీ చెయ్యరు. మీకు భగవంతుని పట్ల ప్రీతి ఉన్నది అని గుర్తు ఏమిటంటే మంత్రం చెప్పి ఇదే ఉపచారం చేస్తారు. ఆవాహయామి, ఆవాహయామి అంటే ఈశ్వర రండి. ఇప్పుడు పూజలో ఏముంటుందండి, అక్కడ విగ్రహం ఉంటుంది. విగ్రహం ఆవాహయామి అంటే కొత్తగా ఎలా వస్తుంది అక్కడికి? అది ఉన్న దగ్గరే మీరు కూర్చుని ఉన్నారు, కొత్తగా ఎలా వస్తుంది అక్కడికి? ఈశ్వరుడు వస్తాడు అందులోకి? రాడు. ఆవాహయామి అన్న మంత్రానికి అర్థం ఏమిటో తెలుసా? కొత్తగా రమ్మనడానికి ఎక్కడి నుంచి వస్తాడు ఆయన? అక్కడేగా ఉంది మూర్తి. ఆవాహయామి అని మీరు ఆగితి కళ్ళు మూసుకుంటే మంత్రం చెప్పి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని శ్రీ సూక్తంలోంచి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని పురుష సూక్తంలోంచి చెప్పి శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, లేదా లక్ష్మీనారాయణాభ్యాం నమః ఆవాహయామి అన్నాను అనుకోండి, మంత్రంతో ఆపేసేయమని కాదు, మూడిటిని ఏకీకృతం చేయమని. వాక్కు నోటితో చెప్పిన దాన్ని, మనో మనస్సుని అక్కడ నిలబెట్టాలి, కర్మ చేతితో చెయ్యాలి. ఆవాహయామి అన్నప్పుడు అయ్యా రండి ఇలా అనాలి. ఇప్పుడు ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకోవాలి. మీ ఇంట్లో ఉన్న మూర్తే ఆయన వచ్చి లోపలికి నడిచొచ్చి ఆయన సింహాసనం దగ్గర నిలబడి ఇక కూర్చోడానికి సిద్ధపడుతున్నారన్నట్లుగా మీరు వారిని చూడాలి. వారి పంచ, ఆయన పాదాలు, అమ్మవారి పాదాలు, వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు. మీ మనసులో వెంటనే పొంగు వస్తుంది, అబ్బా నా స్వామి తల్లి వచ్చారు. ఇప్పుడు ఏమంటారు మీరు? వాళ్ళు రాగానే చాలా సంతోషిస్తారు, స్వామి నా కోసం వచ్చారా, ఆవాహయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి, చేతులు కడుక్కోండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇలా చేతులు చాపారు. ఏది మీ మనసు ఉంటే కదా మంత్రం ఆగడం. అసలు అక్కడ మనసే లేదు, ఇంకా మంత్రం ఎందుకు ఆగుతుంది? గడ 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 వల్లించేయడమే. మనసు ఆగిందనుకోండి, నిజంగా అక్కడ ఉందనుకోండి, ఒక్క క్షణం ఆగుతారు. శంకరుడు తెల్లగా ఇలా చేతులు చాపితే అమ్మ ఎర్రగా చేతులు చాపింది అనుకోండి. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో చెప్తారు, అమ్మవారి చెయ్యంతా ఎర్రగా ఉంటుంది, అమ్మవారి చేతి వేళ్ల చివర్లు మరింత ఎర్రగా ఉంటాయి. ఆయన 4 కరుచుకున్నారు సౌందర్యలహరిలో శంకరాచార్యులు వారు. ఎర్ర తామర పువ్వులా ఉంటుంది నీ చెయ్యి అన్నారు. ఎర్ర తామర పువ్వుకి ఎర్ర తామర పువ్వు యొక్క కొసలు ఎర్రగా ఉండవు, కొంచెం తెలుపుగా ఉంటాయి. అరే అలా అన్నాను, అమ్మవారికి అలా ఉండదే, తెలుపుగా ఇంకా ఎర్రగా ఉంటుంది, మరి అలా దిద్దుకోవడం అని శంకర భగవత్పాదులు కాబట్టి రచన కొనసాగింపు చేశారు. చేసి ఆయన అన్నారు, అమ్మా నువ్వు నీ చెయ్యి ఎటువంటి తామర పువ్వో తెలుసా? లక్ష్మీదేవి ఎర్ర తామర పువ్వులో కూర్చుని పాదానికి లత్తుక పెట్టుకుంది. లత్తుక పెట్టుకుంటే చెయ్యి అంతా అంటుకుంది ఆ ఎర్రటి లత్తుక. ఏం చేస్తారు ఆడవాళ్ళు? లత్తుక పెట్టేసుకుని లేచి వెళ్ళిపోతూ చేతి బట్ట అక్కడ ఉంటే దానికి తుడిచేసుకుంటారు ఇలా. లక్ష్మీదేవి మళ్ళీ లేచి వెళ్ళి చేతి బట్ట ఎక్కడ తెచ్చుకుంటారని ఆవిడేం చేసిందంటే ఆ ఎర్ర తామర పువ్వు కొసలకి ఇలా తుడిచేసింది. ఇప్పుడు లక్ష్మీదేవి లత్తుక పెట్టుకుంటే చేతి కంటుకున్న లత్తుకని తామర పువ్వు యొక్క రేకుల చివర తుడిచేస్తే ఆ రేకులు ఎంత ఎర్రగా ఉంటాయో నీ వేలి కొసలు అంత ఎర్రగా ఉన్నాయన్నారు.
ఆ తామర పువ్వు అమ్మ అని చెప్పింది, మామూలు తామర పువ్వు కాదన్నారు. కాబట్టి మీకు ఇలా శంకరుడు అమ్మ చేతులు చాపారనుకోండి, ఆ తెల్లని ఎర్రని చేతులు, ఆ ఉంగరాలు, కదలిన బాహుపద క్రమమున రవము సూపిడి నూపురముల వాణి అంటారు భాగవతంలో. మహానుభావుడు పోతన గారు అక్రూరుడు బలరామకృష్ణుల్ని తీసుకెళ్తున్న సందర్భాన్ని వర్ణిస్తూ, ఇలా చెయ్యి కదిపితే పరమేశ్వరుడు అమ్మవారును వాళ్ళ చేతుల యొక్క కంకణములు కణ 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 కణమని కదులుతాయి, అమ్మవారి గాజుల సవ్వడి వినపడుతుంది. వాళ్ళు ఇలా చేతులు చాపారు, మీరు ఇలా నీళ్లు పోశారు ఉద్ధరణితో. ఇప్పుడు ఆ చేతులు తడిశాయి, మీరు ఊరుకుంటారా? మీ మనసు నిలబడింది అనుకోండి, వెంటనే ఉత్తరీయం ఇలా తీసి ఓసారి ఇలా అంటారు. అందుకే ఇతరుల పూజ చూడవద్దు అంటారు. ఎందుకనంటే మీరు పూజ చూశారనుకోండి, ఆయనకి ఏమైనా పిచ్చి ఉందా అనుకుంటారు. దేనికి ఎందుకు ఇలా అంటున్నాడు అంటారు. అర్థం కాదు, ఆయన మనస్సుతో చేస్తున్నాడు. ఆయనకి పరదేవత చేతులు, పరమేశ్వర చేతులు కనపడుతున్నాయి, వాటిని తుడుస్తున్నాడు ఆ తడి. ఇప్పుడు పాదయోహ పాద్యం సమర్పయామి, ఆ కమండలంతో పాదాల మీద నీళ్లు పోశారు. అందుకే ఒక్కొక్క మంత్రం వదిలిపెట్టేస్తారు, తుడిచారు చెప్పరు. నిజంగా మీ మనసు నిలబడింది అనుకోండి, ఇప్పుడు మీరేం చేస్తారు? వెంటనే ఆయన పాదాల మీద, అమ్మవారి పాదాల మీద చేతులు వేసి ఆ తడి మీ తల మీద ఇలా చల్లుకుంటారా? మీ ఉత్తరీయం తీసి మెత్తటి బట్టతో వాళ్ళిద్దరి పాదాలు తుడుస్తారా? ఆగాల పూజ కాసేపు, ఒక్క క్షణం ఆగాల వద్దా? గడగడ గడగడ మీరు చదివారనుకోండి, పాదయోహ పాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, చేశారా పూజ? పూజ చేశానన్న పేరుతో నటన చేశారు మీరు, పూజ చెయ్యలేదు. పూజ చేసింది నిజమైతే మీ మనస్సు వలన మంత్రం ఆగిపోవాలి. ఎక్కడో ప్రతి చోట మంత్రం ఆగుతుంటుంది. అయింది, కూర్చోండి. సింహాసనం సమర్పయామి. నువ్వు రోజు సింహాసనం వెయ్యలేకపోవచ్చు, కానీ ఓ ఎర్రని పరుపుతో ఉన్నటువంటి సింహాసనం మీద రెండు పక్కల సింహం తలలు ఉండి దాని మీద మెత్తటి బట్ట వేసి ఉంటే, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూర్చుని దాని మీద చేతులు పెట్టుకుని ఒక్కొక్క కాలు పైకెత్తి పాదపీఠం మీద పెట్టుకుని ఒక కాలు కింద పెడితే, ఆ పాదం ఒకటి మీకు కనపడుతుండగా మీకు ఆ పాదపీఠం, ఆయన కాలు కదపడం పెట్టడం, ఆ కంకణాలు, అమ్మవారి పాద మంజీరములు, ఆవిడ మట్టెలు కనపడ్డాయనుకోండి, ఏమో మీరు పూజ చెయ్యొచ్చు, చెయ్యలేకపోవచ్చు. ఇంకా అందుకే శాస్త్రం ఏం విధించిందంటే సంధ్యావందనం ఒకటి చేస్తే మిగిలిన పూజ అయిపోయినట్టే అంది. కారణం ఏమిటో తెలుసా? ఒక్కొక్కసారి ఈ ఉపచారంలో ఎక్కడో ఆగిపోతుంది మనసు, అది దర్శనం చేస్తూ ఉండిపోతుంది. చాలు, వాడే పూజ చేశాడు. అన్నీ గడగడగడగడ చదివేస్తే పూజ కాదు, అది ఉట్టి అబద్ధం, అది ఉట్టి నటన, అది ఉట్టి యాంత్రీకరణ, అది ఉట్టి తంతు. నిజమైన పూజ ఎప్పుడంటే అలా ఆగినప్పుడే, మనసు నిలబడినప్పుడే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ పాదాలు కడిగాడు, స్నానం చెయ్యండి. చక్కగా బిందెతో నీళ్లు పెట్టాడు, ఇద్దరూ కూర్చున్నారు, ఇద్దరికీ అభిషేకం చేశాడు. సమంత్రకంగా ఇద్దరూ స్నానం చేశారు. అమ్మ ఒళ్ళు తుడుచుకోండి, పులోత వస్త్రంతో తుడిచాడు. అమ్మవారికి కొప్పు వేశాడు, కొప్పులో పువ్వులు పెట్టాడు. అమ్మకి మెడలో దండలేశాడు, అయ్యకి దండలేశాడు, ఇద్దరికీ కిరీటాలు పెట్టాడు. ఆభరణాన్ సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి అంటే ఏం చేయాలి? మీరు మీ భార్య గారు యజ్ఞోపవీతం వెయ్యాలి, ఇద్దరు కలిపి పట్టుకుని. అంటే ఇప్పుడు ఏది కనపడాలి మీకు? మీ భార్య చెయ్యి కూడా కనపడాలి. అందుకు పట్టుకుంటాడు చిటికిన వేలు. ఆయన తన పూజలో ఆమెని కూడా పక్కన ఉంచుకుంటాడు. ఆయనకి పలహారం చేస్తోంది వంటింట్లో, ఆయన ఆమెని పక్కనే ఉంచుకున్నాడు. అందుకే అసలు పూజ ప్రారంభం ఎక్కడో తెలుసా? తన ఆచమనీయాన్ని తానే వేసుకున్నవాడు దరిద్రుడు జీవితంలో. నేనే ఆచమనీయం వేసుకుంటే ఇంకెందుకండి నాకు భార్య? నేను వేసుకోకూడదు ఆచమనీయం. నేను మీకు అబద్ధాలు చెప్పాననుకుంటే మీరు పెద్దల వేదభాష్యాలు చదవండి. పెళ్ళయిన తర్వాత భర్తగారు పూజకి కూర్చోగానే భార్య వచ్చి కూర్చోవాలి. భర్త ముందు స్నానం చేయాలా, భార్య ముందు స్నానం చేయాలంటే భార్యే చెయ్యాలి భర్తకు అమర్చడానికి. అందుకే శ్రీకాళహస్తిలో వాయులింగానికి ముందు అభిషేకం ఉండదు, జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం. ముందు అభిషేకం అమ్మవారికి చేయిస్తారు. ఎందుకంటే అమ్మవారు తయారై అయ్యవారికి తయారు చేస్తుంది అన్నీ.
పూజలో భార్య వచ్చి ఎడంవైపు కూర్చుని ఆయనకి ఆచమనీయం వేస్తుంది 3 మాటలు. ఆయన ఆచమనీయం వేశాక ఆవిడ వెళ్ళిపోతుంది వంటశాలకి. ఈయన కొనసాగింపు చేస్తాడు. ఎలా? ఆమె తన పక్కన ఉన్నదని భావన చేస్తాడు. యజ్ఞోపవీతం సమర్పయామి అన్నాడు అనుకోండి, పరమేశ్వరుడు ఏం చేయాలి ఇప్పుడు యజ్ఞోపవీతం వేయించుకోవాలంటే? ఆయన యొక్క ఇలా ఎడం భుజం మించి కుడి చేతి వైపుకు వస్తుంది యజ్ఞోపవీతం. అందుకని అది వేయించుకోవాలంటే ఆయన ఏం చేస్తాడు? అది వేయించుకోవాలి కాబట్టి ఉత్తరీయాన్ని తీసేసి ఇలా కిందకు వదిలేస్తాడు. వదిలేస్తే ఇప్పుడు ఏం కనపడుతుంది? ఆయన తెల్లని వక్షస్థలం కనపడుతుంది. కనబడితే మీరు మీ భార్య గారు కలిసి ఆయనకి ఇలా యజ్ఞోపవీతం వేస్తున్నారనుకోండి, దగ్గరగా ఆయన భుజాలు, ఆ భుజం మీద పిక్క, విశాలమైన వక్షస్థలం, ఇంతమందిని కాపాడగలిగిన ఆయన హృదయం చూస్తూ ఇద్దరూ కలిపి యజ్ఞోపవీతం వేయడం దర్శనం చేశారనుకోండి, మీరు తదేక దృష్టితో తాదాత్మ్యతతో అలా ఉండిపోవచ్చు కొంతసేపు. తర్వాత మీ మనసు అక్కడ నిలబెట్టడానికి ఏదో వస్త్రయుగ్మం సమర్పయామి, రోజు వస్త్రయుగ్మం ఇవ్వగలమా? ఇస్తే చాలా గొప్ప విషయం. నాకు కొంతమంది గృహస్థులు తెలుసు, వాళ్ళు ప్రతిరోజు వస్త్రయుగ్మం పెడతారు పరమేశ్వరుడికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.